తెలంగాణలో 4 రోజుల పాటు వానలు పడతాయని ఐఎండీ అధికారులు చెప్పారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏంటి వాతావరణం? దాదాపు 4 రోజుల పాటు కనుక విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓకే రవి, ఏదైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల్, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అధిక వర్షపాతాల నేపథ్యంలో అయితే ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే సమీక్ష సమావేశాలు నిర్వహించడంతో ఎక్కడికక్కడ ఇటు నిర్మల్లో కూడా ఇటు అదే విధంగా ఆదిలాబాద్ లో కూడా నిన్న సమీక్ష సమావేశం జరిగే సమయంలో ఒక్కసారిగా ఏదైతే కలెక్టరేట్ భవనం పైన స్లాబ్ కుప్పగూలి పోవడంతో అయితే కొంచెం చర్చనీయాంశమైంది. గత 10-15 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు జిల్లా వ్యవస్థలో చేరిన భవనాలు అయితే కుప్పగూలిపోవడం, ఇప్పటికే అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకైతే సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకైతే అప్రమత్తం చేశారు. ఏదైతే చేపలు పట్టడానికి వెళ్లే జాలాలు అయితే వెళ్ళకూడదని, అదేవిధంగా ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఎక్కడికక్కడ మోహరించారు. ఇప్పటికే ఇటు నిర్మల్ జిల్లాలో ఇటు కలెక్టర్ గాని ఇటు ఎస్పీలు గాని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ఏదైతే నిన్న నిర్మల్ జిల్లాలో లక్ష్మీచంద్రలో సుమారు 2 గంటల పాటు వర్షం పడడంతో అయితే అక్కడ ఎక్కడికక్కడ రహదారులు అయితే జలమయం కావడంతో అయితే కొంచెం అక్కడ ఉన్న ప్రజలైతే ఇబ్బందులు పడ్డారు. దానికి సంబంధించిన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న రహదారులను అయితే మరమ్మతులు చేసి మరొక మార్గం నుంచి వెళ్లే ప్రయత్నాలు అయితే చేశారు. ఏది ఏమైనా కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా అధిక వర్షాల ప్రభావంతో అయితే శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలు అయితే కుప్పకూలిపోవడంతో అయితే ఇటు ఏకంగా జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించే సమయంలోనే కలెక్టరేట్ భవనం పైన ఉన్న స్లాబ్ కుప్పకూలిపోవడంతో అయితే కొంత చర్చనీయాంశమైంది. ఎప్పుడు అధికారులు బిజీగా గడిపే ప్రభుత్వ కార్యాలయంలో ఇలా జరిగితే మరి ఇంకా ప్రజల పరిస్థితి ఏంటని అధికారులు అయితే ఇటు ప్రజలైతే అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు వర్షాలు అధికంగా ఉన్న ప్రాంతాలలో అయితే ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించారు జూపల్లి కృష్ణారావు. అధికారులను అయితే అప్రమత్తం చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఎవరికి నష్టం కలగకుండా, ఎలాంటి మృత్యువాత పడకుండా అయితే ప్రజలను అప్రమత్తం చేయడానికైతే అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలాగా చూస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షపాతం నేపథ్యంలో అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు అధికారులు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.